నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో అయితే చూసుకుంటే తెలంగాణలో నిన్న భారీ వర్షాలకైతే కొన్ని జిల్లాల్లో అయితే చాలా నష్టం అయితే జరుగుతూ ఉంది. సో మరి మాట్లాడేది ఇదే అంశం మీద. సార్ నమస్తే సార్. ఏది చూసుకుంటే నిన్న భారీ నష్టం అయితే కనిపిస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం నుండి ఎట్లాంటి సహాయ సహకారాలు అందబోతున్నాయి? అన్ని రకాల సహాయ సహకారం అందిస్తున్నాం. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాము. లోటంతు ప్రజలు చెక్కున్నటువంటి ప్రజలను బయటికి తీసుకురావడం కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహార పొట్లాలు అందించడంలో కానీ 13 బృందాలను పంపించి ఆదుకున్నాం. అదే కాకుండా మా పార్టీ తరఫున అన్ని శాఖలకు ఆదేశించాము. తాత్కాలికంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలకు పాలు, నీళ్లు, ఆహార పొట్లాలు, షెల్టర్ అందించే కార్యక్రమంలో కూడా మా పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఇదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద సుమారు ఒక 1300 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని తాత్కాలికంగా ఖర్చు పెట్టి ప్రజలను ఆదుకోవాలని కోరడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు, హోంమంత్రి గారు మాట్లాడారు, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇంకోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం నుండి 5,000 కోట్లు తీసుకురావాలని చెప్పి కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. సో ఎట్లా చూస్తారు సార్ దీన్ని? తప్పకుండా 5,000 కోట్ల 5 కోట్ల అనేది విషయం పక్కన పెడితే ముందు రిలీఫ్ యాక్టివిటీలో దృష్టి పెట్టాలి. ఇంతవరకు చాలా గ్రామాలకు ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా పోలేదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారి వాళ్ళకు ఆహార పొట్లాలు కూడా అందించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకోలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని డిమాండ్ చేసే ముందు తాత్కాలికంగా తను చేయాల్సినటువంటి బాధ్యత విషయంలో దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చివరిగా ఏదైతే హైడ్రా కమిషన్ చేస్తున్న పనులని ఎట్లా చూస్తారు? బీజేపీ స్టాండ్ ఏంటి? ఎట్లా చూస్తారు బీజేపీ? ఇదేం కొత్తదేం కాదు, గతంలో ఉన్నటువంటి చట్టం పరిధిలోనే ఉంది. ఎక్కడ కానీ మనం ఈ యొక్క చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ, నదుల్లో కానీ భూములు ఆక్రమించుకోదనేటువంటి చట్టం ఉంది. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం పట్టించుకోలేదు. చాలామంది మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లాటింగ్ చేస్తే కొనుక్కొని అప్పులు చేసి బ్యాంకులలో లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఈరోజు మేము కూలగొట్టి వాళ్ళని రోడ్డు పాలు చేయడం మంచిది కాదు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర హైకోర్టు కానీ అనేక తీర్పులు ఇచ్చింది. పేద ప్రజలను ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఉంటే తొలగించాలన్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత నివాసం ఉన్న తర్వాత కొత్తగా వేసుకొని ఇవ్వకండి. కానీ గతంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా నివాసం ఉండి అక్కడ రేషన్ కార్డు ఉండి అక్కడ విద్యుత్ కనెక్షన్ ఉండి అక్కడ వాటర్ కనెక్షన్ ఉండి అక్కడ డ్రైనేజ్ కనెక్షన్ ఉండి అక్కడ రోడ్లు వేసి ఉన్నటువంటి ప్రాంతాల్లో తొలగించాలన్నప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి తప్ప రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్ పెట్టి కొలగొడితే పేద ప్రజలు దిక్కులు లేని వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. అయితే సెప్టెంబర్ 17 హైదరాబాద్ లిబర్టీ డే గురించి ఏం చెప్తారు సార్? హైదరాబాద్ లిబరేషన్ డే కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా మేము అధికారపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదు, మజ్లిస్ పార్టీకి భయపడి. ఈరోజు మనం ఒక వ్యక్తి జన్మదినం జరుపుకుంటాం, ఒక సంస్థ వార్షికోత్సవం జరుపుకుంటాం. కానీ ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రానికి జాతీయ జెండా ఎగిరినటువంటి రోజు, స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, స్వేచ్ఛ వచ్చినటువంటి రోజు, నిజాంను ఓడించినటువంటి విజయం సాధించినటువంటి రోజును ఇంతవరకు కార్యక్రమం జరుపుకోవడం లేదు. ఈ విషయాలు బయటికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ కానీ తొక్కిపెట్టడం జరిగింది. మజ్లిస్ పార్టీకి భయపడి భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాల తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి గత 2 సంవత్సరాలుగా అధికారపూర్వకంగా హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మరి ఈ యొక్క సెప్టెంబర్ 17 నాడు నిర్వహించుకోబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.